ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను. ఇక ఈరోజు బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, అంతులేనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి అర్హత నీకు మాత్రమే రాసి ఉంచాను. కాబట్టి ఒక్కసారి ఈ సాయి మాటలను వినమని బాబాగారు అంటున్నారు. మరి ఆ సందేశం ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, సందేశం ఏమిటో తెలుసుకునే ముందు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక సందేశం తెలుసుకుందాం. అంతులేనటువంటి ఆనందాన్ని పొందే అర్హత నీకు మాత్రమే రాసి ఉంచాడు నీ సాయి తండ్రి. అది కూడా అతి తొందరలోనే. ఈ బాధలు, కష్టాలు, అసలు ఈ జీవితం ఏమిటి? ఇక నా వల్ల కావడం లేదు. బాబా, ఏదో ఒక మాటల గారడితో లేదంటే నీ సందేశాలతో నన్ను కాస్త ఊరడించినా అది విన్నటువంటి క్షణం మాత్రమే నన్ను నేను నచ్చచెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక మిగిలినటువంటి సమయం అంతా కూడా నా ఎదురుగా ఉండేటటువంటి సమస్యలను చూస్తూ ఎటు నుండి ఏ ప్రమాదం పొంచి వస్తుందో తెలియక ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంతోనూ సవాలుగానే స్వీకరించి నీవు ఇచ్చినటువంటి ధైర్యంతో ఇన్ని రోజులు గడుపుతూ ఉన్నాను. ఇక నాలో ఉన్నటువంటి ఓర్పు, సహనం కూడా నశించిపోయాయి. ఏదైనా కానీ నన్ను మాత్రం ఓర్పుతో ఉండు అని పదే పదే చెప్పవద్దు బాబా. ఓర్పుకు కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా. ఏంటి బాబా ఈ జీవితం? అసలు ఈ జీవితం అంతా కూడా నరకంగానే అనిపిస్తుంది నాకు. నలుగురిలోనూ కనీసం తిరగలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో వేదన అనుభవిస్తూ అన్నీ కూడా నీవే అని అనుకొని నా ప్రతి మాటను నా మనసులో దాచిపెట్టినటువంటి ప్రతి సమస్యను కూడా నీతోనే పంచుకుంటూ ఉంటున్నాను. అందుకు నీవు కూడా పలకకపోతే ఇక సర్వం నీవే అని నమ్మినటువంటి నాలాంటి అభాగ్యుల పరిస్థితి ఏమిటి తండ్రి? నేను ఎవ్వరినీ కూడా మోసం చేయలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేటటువంటి మనస్తత్వం నాది. అది నీకు తెలుసు. చేతనైతే సహాయం చేయడం. అయినా కూడా నా జీవితంలో నేను నా వారందరి గురించి కూడా ఆలోచిస్తూ వారికి ఏది కావాలి, ఏది ముఖ్యం అవన్నీ తెలుసుకొని నేను అందిస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఏ ఒక్కరికి కూడా నన్ను కానీ, నా ప్రేమను కానీ నా నుండి ఎవ్వరూ కోరుకోవడం లేదు. కేవలం నా వలన జరిగేటటువంటి వారి అవసరాలు మాత్రమే చాలు అని అనుకుంటూ ఉన్నారు. బాబా, ఒక మనిషి సంతోషంగా, ప్రశాంతంగా గడిపేందుకు ధనమే ఉంటే చాలు అని కొందరు భావించవచ్చు. ఇక మరికొందరు వేరే ఏవేవో కావాలని నిన్ను ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. దాని గురించి ఎక్కువగా తపన పడుతూ ఉంటారు కూడాను. అవన్నీ కూడా నేను ఎప్పుడూ అడిగింది లేదు. నన్ను నన్నుగా గుర్తించి నాతో ప్రేమగా మాట్లాడుతూ కనీసం నా మంచి చెడుల గురించి తెలుసుకునేటటువంటి ఒక బంధాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. అది తల్లి తండ్రి అవ్వచ్చు, అక్కా చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, భార్యాభర్త కానీ, ఇలా స్నేహితుడు కానీ, ఎవరైనా కానీ, ఏదైనా కానీ నన్ను అర్థం చేసుకొని వారి గురించి వారి మనసులో ఏదైతే బాధలు కానీ, సమస్యలు కానీ ఉంటాయో అవన్నీ కూడా నాతో పంచుకుంటూ మన సమస్యను, మన బాధను వారి బాధగా ఇలా ప్రతీదీ కూడా నిజమైనటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి బంధాన్ని కావాలి అని కోరుకుంటున్నాను. ఆహా! ఇవన్నీ కూడా నేను కోరుకుంటే సరిపోతుందా బాబా? అవి నిజం అవ్వాలి కదా. వీరితో ఉండి వారికి మన సమస్య గురించి చెబితే చాలు. మన గుండెల్లో ఉండేటటువంటి బాధ అంతా కూడా తొలగిపోవాలి. ఇలా ప్రతీదీ కూడా ఒక నిజమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి బంధం ఉంటే చాలు. వీరితో ఉండి వారికి మన సమస్య గురించి చెబితే చాలు. గుండెల్లో ఉండేటటువంటి భారం అంతా కూడా తొలగిపోవాలి. ఆ విధంగా అనుకునేటటువంటి మొదటి స్థానం మాత్రం నీకు నేను కల్పిస్తున్నాను బాబా. ఆ స్థానం ఎప్పుడూ కూడా నీవే. కానీ మానవ జన్మ కాబట్టి కనీసం మా బాధను పంచుకునేటటువంటి ఒక వ్యక్తి ఉంటే చాలు అని అనిపిస్తుంది. ఎవరైనా కానీ ప్రేమగా దగ్గరకు పిలిస్తే బావుండు. ఈ జీవితానికి ఇక చాలు అని అనిపించేలా మనకు అనిపిస్తుంది. అందరూ ఉండి కూడా నేనిలా ఒంటరిగా బాధపడుతూ ఉంటే మరిక అనాథల సంగతి ఏమిటి బాబా? వారి పూర్తి సంరక్షణ మాత్రం నీదే తండ్రి. వారికి అన్నీ నీవై వారిని కంటికి రెప్పలా చూసుకో. చూడు, నీకు కావాల్సింది ఏమిటో నాకు తెలుసు. బాధపడవద్దు. కల్మషం లేనటువంటి నీ ప్రేమ, నీ మనస్తత్వం గురించి నీవు నాకు ఇంతగా చెప్పాలా? నీ గురించి నాకు తెలియదా? ఎవరైతే డబ్బు ముఖ్యమని అనుకుంటారో, ఎవరైతే ఇతరత్రా వాటిపై వ్యామోహం పెంచుకుంటారో అవన్నీ కూడా వ్యర్థమని వాటిలో పడి వారు బయటపడలేక
నిజమైనటువంటి పరమార్థాన్ని తెలుసుకోలేక ఎంతగానో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వారి గురించి అనవసరం. మనిషికి ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తూ, ఉన్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తూ, మీ పనులను మీరు సక్రమంగా కొనసాగిస్తూ, అంతా కూడా దైవాన్ని అంటే మాకంతా కూడా భగవంతుడు కల్పించిందే, మాకేదిచ్చినా కూడా ఆయన ఇచ్చినదే అని చెప్పి తృప్తిగా జీవిస్తూ, మీకు ఏదివ్వాలో కూడా అంతా ఆయనకు తెలుసు కాబట్టి, మీకు ఏదివ్వాలి, ఏది ఇవ్వకూడదో అంతా ఆయన నిర్ణయిస్తాడు. మిమ్మల్ని ఓర్పు, సహనం అని ఎందుకు చెబుతానో తెలుసా? అంతవరకు మీరు అనుభవించవలసినటువంటి కష్టాలు, కర్మలు అన్నీ కూడా అనుభవించి తీరవలసిందే. వాటిని మీరు ఏమాత్రం కూడా తొలగించుకోలేరు. తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు వాటిని పూర్తిగా అనుభవిస్తేనే కదా ఆ తరువాత జన్మలో నీకు జీవితంలో కూడా మరలా అలాంటి కర్మలు ఆచరించేటటువంటి అవసరం రాకుండా ఉంటుంది. కానీ మీరేం చేస్తారు? కష్టం వచ్చినప్పుడు, సమస్యలు మీ ఎదురుగా ఉన్నప్పుడు ఓర్పుగా ఉండకుండా కొందరైతే తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ వచ్చినటువంటి కష్టాన్ని ఏ విధంగా తప్పించుకోవాలా అనేటటువంటి ప్రయత్నంలో మరలా మరొక తప్పును చేస్తూనే ఉంటారు. అంతా భారం నాపై మోపిన తరువాత మీకు నేను ఏ విధంగా అన్యాయం చేస్తాను చెప్పండి? అసలు మీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇక నీకు కావాల్సింది నీవు అడిగావు కదా! ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వు బాబా! ఇక నాకేమీ వద్దు అని అడుగుతూ ఉన్నావు. నిన్నుగా నీ మనసును అర్థం చేసుకునే వారిని నీవు తప్పకుండా కలుస్తావు. తద్వారా నీకు ఎంతో ప్రశాంతమైనటువంటి మనసు చేకూరుతుంది. ప్రతిరోజూ కూడా నా నామస్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ ఉండు. నీ గురించి కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటున్నావు చూడు. నీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే. అది సదా నిన్ను ఎప్పుడూ కూడా నీ యొక్క వెన్నంటే ఉంటూ నీకు శ్రీరామ రక్షగా నిన్ను కాపాడుతూనే ఉంటుంది. సంతోషంగా ఉండు. విన్నారు కదండీ బాబాగారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక ధైర్యం ఇచ్చేటటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.